కడప జిల్లా రాయచోటి వీరభద్రస్వామి పర్వేట ఉత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామివారి ఊరేగింపు తానా సర్కిల్ వద్దకు రాగానే ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ మసీదు ఉన్న నేపథ్యంలో డప్పులు చప్పుళ్లు ఎలాంటి శబ్దం చేయకుండా వెళ్లాలని ముస్లిం వర్గాలు అనడంతో ఈ ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరు వర్గాలను సమన్వయం చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇరు వర్గాలపై స్వల్ప లాఠీచార్జ్ చేశారు. అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ వైశాలి. అయితే ఈరోజు ఈ శివరాత్రి ముగి సందర్భంగా రాయచోటి వీరభద్ర స్వామి వారి ఉత్సవాలు విషయ అయితే పార్వేట కార్యక్రమం అనేది కొనసాగుతుంది ఆనవాయితీగా. అయితే ఈ నేపథ్యంలో గత ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఆ పార్వేట కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవాళ మాత్రం పెద్ద ఎత్తున వాగ్వివాదము అక్కడ ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. తానా సెంటర్ ఏదైతే రాయచోట్లో ఉందో ఆ తానా సెంటర్ వద్ద మసీదు ప్రాంతం ఉంటుంది. అయితే అక్కడికి వచ్చిన నేపథ్యంలో పార్వేట సందర్భంగా ఉన్నటువంటి డప్పులు కావచ్చు, తాళ మేళాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భారీ ఊరేగింపు పార్వేట జరుగుతుంది. అయితే ఆ తానా సెంటర్ కు వచ్చిన నేపథ్యంలో అక్కడ మసీదు ఉన్న నేపథ్యం సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం వర్గాలకు చెందినటువంటి కొంతమంది ఏదైతే అభ్యంతరం చెప్పారు, ఈ పార్వేట సందర్భంగా మీరు సైలెంట్ గా వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఎటువంటి డప్పు చేయకుండా వెళ్ళాలని చెప్పి వారికి చెప్పడంతో ఈ ఉద్రిక్తతకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించాయి. ఇటు ముస్లిం వర్గాలు కావచ్చు, ఇటు అయితే హిందూ వర్గాలు కావచ్చు, అందరూ కూడా అక్కడికి పెద్ద ఎత్తున గుమిగూడారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి జిల్లా ఎస్పీ అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఘర్షణ వాతావరణం కానీ జరగకుండా ఉండేందుకు హుటాహుటిన అక్కడికి వచ్చి పరిస్థితిని ఆయన సమీక్షించారు విద్యాసాగర్ నాయుడు. అయితే అక్కడ ఇరు వర్గాలతో కూడా చర్చించి ఎటువంటి సమస్య లేకుండా చేయాలనే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ ఇరు వర్గాల్లో కొంతమంది అల్లరి మూకలు కావచ్చు, రెచ్చగొట్టే వ్యక్తులు కావచ్చు ఉన్న నేపథ్యంలో అక్కడ అందరూ కూడా ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో చిన్న స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అయితే తర్వాత పోలీసు బలగాలను పెద్ద ఎత్తున అక్కడికి మోహరించారు. స్పెషల్ పార్టీ పోలీసులను కూడా అక్కడికి పెద్ద ఎత్తున తరలించిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసు కూడా తెలుస్తోంది. అయితే ఇది ఇంకా ఎటువంటి దారి తీస్తుందన్న అంశం అయితే పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున టెన్షన్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీస్ బలగాలు రాయచోట్లో ఇంకా మోహరించి ఉన్నాయి, బందోబస్తు కొనసాగుతుందని చెప్పి కూడా పోలీసు జిల్లా వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఏదైతే దసరా సందర్భంగా కూడా ఇటువంటి ఘటనలే అక్కడ జరిగినటువంటి నేపథ్యం కనిపించింది. అప్పుడు గతంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు ఇరు వర్గాలను కూడా పిలిపించి పోలీసులు ఒక సామరస్యం, మత శాంతి గా ఉండాలి, ఒక పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తామని చెప్పారు. అయితే అయినప్పటికీ కూడా ఇవాళ మరి అలాగే పునరావృతం అవడం, మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున దీనిపై ఒక కార్యాచరణ కూడా రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇటు ముస్లిం వర్గం నుంచి అటు హిందూ వర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి దీనిపై పోలీసులు కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు ఎలాగా చేస్తారు, భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం దిశగా ఈ అడుగులు వేస్తాయా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా జిల్లా రాసి అలాగే రాయచోటి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఆయన కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే మరి దీనిపై ఇటు ఏదైతే ఈ మత ఘర్షణలకు దారి తీయకుండా ఉండేందుకు భవిష్యత్తులో కూడా కావచ్చు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కూడా పలువురు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. రాయచోట్లో పోలీస్ బలగాలు కూడా భారీగా మోహరించాయి. ఎటువంటి ఘర్షణలు కూడా జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు మాత్రం అయితే ఏర్పాటు చేసినట్లుగా మనం చూడొచ్చు వైశాలి. థ్యాంక్ యూ రామచంద్ర.